ఐదవరోజు అనకపల్లి మండలం ఏఎస్పేట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెద్దలు మాజీ మంత్రివర్యులు అనకపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతల రామకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు బుద్ధ నాగ జగదీష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పేట గ్రామ పెద్దలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 2000కు పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వాగతం పలికారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారికి ఏపీ అర్బన్ ఫండ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించిన మేరకు మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతల రామకృష్ణ గారు అభినందనలు తెలిపారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం మరియు మహిళా శిశు సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కూడా వచ్చే విధంగా 20 లక్షలతో పూర్తి చేయడం జరుగుతుంది. దాంతో పాటు డ్రైనేజ్ కి మీకు 8 లక్షల రూపాయలు ఈ గ్రామంలో డ్రైనేజ్ కి మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు ఈ గ్రామంలో మంచినీటికి ట్యాంకు సరిపోవడం లేదన్నారు. ట్యాంక్ కూడా 10,000 లీటర్ల ట్యాంకు 10 లక్షల రూపాయలతో కూడా ట్యాంక్ మంజూరు అయింది కాబట్టి ఆ ట్యాంక్ కూడా ఉంటుంది. దీంతో పాటు ఈ రోడ్డు గురించి అడిగారు. ఈ రోడ్డు గురించి కూడా దీని మీద ఎస్టిమేషన్ వేస్తే ఇక్కడే డీ కడతారు. డీ గారి ఎస్టిమేషన్ ఇవ్వమని చెప్తాం. దీంతో పాటు మనకి రైల్వే క్రాసింగ్ ఉంది. అక్కడ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈసరికే ఎంపీ గారు మేము కూడా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అండర్ బ్రిడ్జ్ ఆర్యూపీ అంటారు. ఇక్కడ ఆర్యూపీకి కావాల్సిన విధంగా ప్రతిపాదనలు తయారు చేయమని రైల్వే బోర్డు కూడా పంపించే ఏర్పాట్లు పార్లమెంట్ సభ్యులతో కూడా మాట్లాడి చేస్తున్నాం. ఇది ఒకటే కాదు, నర్సాపురం ఏనుగుతుంది గారి దగ్గర కానీ ఇంకా మన పచ్చికోట మండలంలో 4 అండర్ బ్రిడ్జిలు కట్టాలి. రైల్వే అండర్ బ్రిడ్జిలు 4 అండర్ బ్రిడ్జిలు కట్టించే ఏర్పాటు చేయడమే కాకుండా కరెంటు గురించి ఇబ్బంది జరుగుతుందన్నారు. అది రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి అక్కడైతే కల్వర్ట్ ఉందా, కల్వర్ట్ కింద నుంచి రైల్వే ఎలక్ట్రిసిటీ లైన్ తీయాలి. దానికి కూడా రైల్వే వాళ్ళకి పెర్మిషన్ పెట్టి ఆ పెర్మిషన్ తీసుకొని ఈ గ్రామానికి కరెంటు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కార్యక్రమం చేయడం జరుగుతుందనేసి మొన్ననే ముంపు అయినప్పుడు వర్షాల్లో వచ్చి చూడడం కూడా జరిగింది. ఆ రోజు చెప్పారు కూడా అందరూ రోడ్డు మీద వచ్చి చెప్పారు. ఆ రోజున తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పరుస్తూ ఇక్కడ ముఖ్యమైనటువంటి కంపెనీలు ఉన్నాయి. కంపెనీల వల్ల పొల్యూషన్తో నష్టపోతుంది, మీరు నష్టపోతుంటే ఉద్యోగాలు ఎక్కడో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. కంపెనీ యాజమాన్యంతో కూడా అధికారికంగా ఈ ప్రభుత్వం మాట్లాడి ఎవరైతే స్థానికంగా అర్హత ఉన్న వాళ్ళు ఉంటారో అర్హత ఉన్న వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పొందని ఆ కంపెనీ వాళ్ళతో కూడా స్పష్టంగా మాట్లాడడం జరుగుతుందనేసి తెలియపరుస్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి త్వరలోనే వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నర్సాపురం డ్యామ్ ఏదైతే ఉందో ఆ నర్సాపురం డ్యాము మన గతంలో అది పూర్తయ్యాక కూడా చాలా కాలం దానికి గేట్లు పెట్టకుండా 5 సంవత్సరాలు ఆపేశారు. ఆ 5 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ పీలా గోవింద గారు ఎమ్మెల్యేగా వచ్చాక మీకు డైరీ వాళ్ళతో మాట్లాడి 1,80 లక్షలు పెట్టి ఆ గేట్లు వేసే కార్యక్రమం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో బాగా చక్కగా పనిచేస్తుంది. వాటికి రిపేర్లు కూడా కొంత ఉన్నాయట. రిపేర్లు ఏవైతే ఉన్నాయో ఆ రిపేర్లు కూడా అన్నీ చేయించే కార్యక్రమం కూడా చేస్తామని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ